నేనైతే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్తో స్మూతీ అయితే తాగడం స్టార్ట్ చేస్తున్నానండి. సో దానికోసం స్మార్ట్ బజార్లో అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వాళ్ళు సపరేట్ స్టాల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. సో అవన్నీ అయితే తీసుకుని వచ్చేసుకున్నాను. అయితే నేను ప్రిఫర్ చేసింది మెయిన్ కాజు, బాదం, వాల్నట్స్, కిస్మిస్, చియా సీడ్స్, పంకిన్, సన్ఫ్లవర్, అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను నైట్ వాటర్లో నానబెట్టుకుని మార్నింగ్ బ్లెండ్ చేసి అందులో కొన్ని డేట్స్ వేసి మళ్ళీ మిల్క్తో స్మూతీలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ ఎక్కువ చెప్తున్న ఫ్లాక్స్ సీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అయితే మనకి చాలా మంచివి. చిన్నప్పుడు మా ఇంట్లో అవిస్ చెట్టు అనేది ఉందండి. సో ఆ చెట్టు ఉన్నంత వరకు కూడా గింజలు అనేది దాచి అవిస్ నూనె కానీ ఎవరైనా అడిగితే ఇచ్చేసేదాన్ని. దెన్ ఇప్పుడు అవే సీడ్స్ నేను కొనుక్కునే సిచ్యువేషన్కి వచ్చింది. ఎందుకంటే మా ఇంట్లో అవిస్ చెట్టు లేదు. అది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అంటే ఇదేనండి. సో మొత్తానికి నా దగ్గర ఉన్న బాక్సెస్లో చక్కగా నేను డైలీ మర్చిపోకుండా బాక్సెస్లో పోసి స్టవ్ దగ్గర పెట్టుకున్నానండి. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మంచిగా వాష్ చేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని నైట్ అంతా కూడా నానబెట్టేస్తున్నాను. మళ్ళీ మార్నింగ్ ఇదే వాటర్తో వీటన్నిటిని బ్లెండ్ చేసి ఒక పేస్ట్ లాగా ఇందులో మళ్ళీ కొన్ని డేట్స్ వేసి పాలు అయితే వేసుకుని నేను రోజు కూడా తాగుదామని ఫిక్స్ అయిపోయానండి. బట్ ఇదేంటంటే మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇంకా యోగి కూడా కొంచెం కొంచెం అలవాటు చేస్తే సమ్మర్లో ఎలాగో ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటారు కాబట్టి ఇది హెల్తీగా ఉంటుంది. సో దెన్ ఇలా మొత్తం అంతా వాటర్తో చక్కగా నిండా పోసేసి నానబెట్టేసుకుంటున్నాను. దీన్ని ఎర్లీ మార్నింగ్ బ్లెండ్ చేసుకుంటున్నానండి. ఈ స్మూతీని అయితే నేను ఓవరాల్ డైట్ పర్పసే కానివ్వండి, హెయిర్ ఫాల్ పర్పసే కానివ్వండి, ఫేస్ గ్లో పర్పసే కానివ్వండి, ఏదైనా కూడా యూజ్ అవుతుంది.